మనతో పాటు చిత్రగుప్త రిపోర్టర్ ఉదయన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మన చెప్పండి, 20 మంది దాదాపు వచ్చారని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే ఎందుకు ఇట్లాంటి దాడికి పాల్పడాల్సి వచ్చింది? ముఖ్యంగా మీడియాలో లేనటువంటి ఐకమత్యం, ఎవరిని వాడు తీసుకోవడం, ఎవరి వాడి మీద దాడి జరిగింది నాకెందుకు అనుకోవడం. ఇంతసేపు నాకు ఒక అన్న ఫోన్ చేసిండు, ఆయన మీరేమన్నా అంతా మీ మీద దాడి ఎందుకు చేపిస్తాడు, వ్యక్తిగత కక్షలు అంటే. వ్యక్తిగత కక్షలు ఎవరికి ఉంటాయి? మనకేమన్నా ఉంటాయా? రేవంత్ రెడ్డి గారి మీద మనం విమర్శిస్తాం, మనకేమన్నా ఉంటాయా? కేసీఆర్ గారిని విమర్శించినాం, కేసీఆర్ గారిని ఏమైనా ఉంటాయా? అసెంబ్లీలో ఫస్ట్ ఒక ఈ దానికంటే ముందు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మనం మాట్లాడుతున్నా వాళ్ళు అయితే ఈడేమైంది అంటే బండి సంజయ్ గారి మీద మేము నిజమైనటువంటి ఆరోపణలు చేసినాం, ఆధారాలతో చేసినాం. అయితే దానికి ఆల్రెడీ రిటర్న్ కాల్స్ వచ్చినాయి, మాకు రిటర్న్ కాల్స్ వచ్చినాయి. చంపేస్తాం గిరీష్ దారమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నతో పెట్టుకుంటావా? సంజయ్ అన్న ఏమనుకుంటున్నావు, నరికేస్తాం, పీకేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, తల్లి పిల్లల మీద మాట్లాడితే కేసులు అయితే ఈడు కొట్టాలా కొట్టాలి. మా కింద ఎన్ని కామెంట్లు వస్తున్నాయి, గలీజ్ కామెంట్లు. మరి దాని మీద వాళ్ళ మీద యాక్షన్ ఏది? అయితే ఈ రోజు మార్నింగ్ ఏమైంది, 8:15 కన్నా ఎగ్జాక్ట్ గా ఆఫీస్ లో ఉంటాడు. నేను చెప్తున్నా, నేను డైలీ 8కి వస్తా, 8:15కి అన్న వస్తాడు, 8:35కి మన షో స్టార్ట్ అవుతుంది. మొదబరి వార్తలని మేము పెట్టుకున్నాం, వార్తలు స్టార్ట్ చేస్తాం. 20 మంది కాదు, 30 మంది. అంత ఎంతమంది ఏజ్ పోరాలు అనుకుంటున్నావు? 20 నుంచి 25 ఏళ్ల పోరాలు కావాలి కాస్తా ఉన్నారంట. అంటే ఇప్పుడు చుట్టుపక్కల చాలా ప్రముఖుల ఇండ్లు ఉన్నాయి, పక్కనే కెఫే ఉంది, పక్కనే పార్క్ ఉంది, దుర్గం చెరువు, ఉదయము ఏం అనుకుంటాం కదా మనం. ఇంతమంది గమ్మగుంటారంటే ఏ ఏరియా పిల్లలు అనుకుంటాం, పోరాలు అనుకుంటాం, ఏదో అనుకుంటాం. అయితే మా వాచ్మెన్ దగ్గరికి వచ్చినాను. వాచ్మెన్ దగ్గరికి వచ్చి ఏడికి పోతా ఉన్నారు, ఇప్పుడు వాచ్మెన్ ధర్మం ఏంది, ఏడికి పోతా ఉన్నారు అన్నట్టు కూడా మన ధర్మం. అయితే గిరీష్ అన్న రమ్మన్నాడు అని చెప్పేసి ఫోటో చూపించానంట. ఫోటో చూపించిన తర్వాత పైకి వచ్చేసారు. ఈడ మా బాను అని ఎడిటర్ ఉంటాడు, కూర్చున్నాడు వాడు. ఎందుకంటే లైవ్ నడుస్తా ఉన్నది, సిస్టమ్ సౌండ్ వస్తుంది లైవ్ లో అని చెప్పేసి బయట కూర్చున్నాడు. బయట కూర్చున్నటువంటి తరంలో లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసి వీడు ఎవరు అని అడిగే ధర్మం అన్నది కాబట్టి అడిగిండు. అడిగితే నువ్వెవరు అన్నాడంట. మీరెవరు అని అడిగినాడు. మీరెవరు అనే లోపు దొబ్బేసరికి వీడు ప్రాణభయంతో, ఇప్పుడు 30 మందిని ఒకటేసారి గుమ్మగా చూసినా ఒకటి ఉంటే భయం, ప్రాణభయం అవుతుంది. ప్రాణభయంతో పక్క జరిగాగానే మా జైకి ఫోన్ చేశాడు. జై అంటే మా గిరీష్ అన్న పేరు. అన్నకు ఫోన్ చేయండి, జై అన్నకు ఫోన్ చేయగానే బయటకు వచ్చేసాడు. అన్న ఇండైరెక్ట్ మేము లైవ్ లో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాం, ఈ విషయం మాట్లాడుతూ ఉన్నాం. కాషాయ కండువలు వేసుకొని మాట్లాడుతూ ఉన్నాం. ఉత్తగలేం కాషాయ కండువలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద కాషాయ నాయకులు దాడి చేసిరు. అయితే దాడి చేసిన ఇంత పగడబందికి ఎందుకుంటున్నాం అంటే, ఐ విట్నెస్ బండి సంజయ్ అన్ననే తిడతావా అని బండి సంజయ్ అన్ననే తిట్టేంత మొగోల్లా బూతుల పురాణం మొదలు పెట్టారు. ఎవరన్నసరికి ఆ డోర్ గట్టి ఉన్నది కాబట్టి జై వచ్చి డోర్ పెట్టడం వల్ల ఈ రోజు మా ప్రాణాలుగా మిగిలినాయి. అంతే. 30 మంది మూకమ్మడిగా దాడి చేస్తే మేమేం చేయలేం దాన్ని. ఎంతసేపు ఒక్కరిని ఆపుతాం, ఇద్దరిని ఆపుతాం, ఎంతమందిని ఆపుతాం? మనం ఆపలేం. మీడియా మీద అటువంటి దాడి అయితే ఆపిడం, తర్వాత కొట్టిరు, ఎవరు దొరకడం లేదు. సీసీ ఫుటేజ్ మీకు ఇస్తాము. దాదాపు ఇప్పుడు ఎవరైతే ఆస్తి నష్టం జరిగిందో అది మనకు సంబంధించింది కాదు, చిత్రగుప్త సంబంధించిన టాల్టెస్ షార్ట్ ఫిలిం ప్రొడక్షన్. దాని 10-15 లక్షలు పెట్టి షార్ట్ ఫిలిం తీసుకొని ఒక రైటర్, డైరెక్టర్, సాంగ్ ఎంత పెద్ద చెప్పు, అలా సిస్టమ్ లో ఎత్తుకపోయారు. ఒక్కొక్క మ్యాక్ 2.5 లక్షలు బాను. పెద్ద 1-2 ఎత్తుకపోయారు. మనకు క్లారిటీ లేదు అనే వాళ్ళ మీద ఎత్తుకపోయారు. సీసీ ఫుటేజ్ కింద వాచ్మెన్ కూడా చెప్తా ఉన్నాడు, అన్న ఏమేమి ఎత్తుకపోయారు. 2.5 లక్షల సంబంధించినటువంటి డిస్ప్లే ఎత్తుకపోయారు, మానిటర్లు ఎత్తుకపోయారు. సిపియూకి యూపీఎస్ కి తేడా లేదా బాను? అసంటోళ్ళని మా ఆఫీస్ మీద దాడి యూపీఎస్ లో ఎత్తుకపోయారు సిపియూ అనుకోని. ఎందుకంటే సిపియూ మ్యాక్స్ సిపియూ ఉడక చిన్నగా ఉంటుంది, ఇది ఉడక చిన్నగా ఉంటుంది, ఇది అదొకటి అని చెప్పి ఎత్తుకొని పోయారు. దాదాపు 15 నుంచి 20 లక్షల 25 లక్షల ఆస్తి నష్టం జరిగింది టాల్డేస్ కి. వాళ్ళకి మేము భరితే చేసుకోవాలి. ఎందుకంటే మేము ఈ ఆఫీస్ లో ఒక స్పేస్ తీసుకున్నాం, మా మీద దాడి వాళ్ళు మావనుకొని కూలగొట్టడం. ఇప్పుడు వాళ్ళకేమైనా అవసరం వస్తుందా బాను? ఆ సిస్టమ్ మా పాస్వర్డ్లు హార్డ్ డిస్క్ ఎత్తుకపోయారు. ఇంకా మా వాళ్ళ మీద మా బయట ఉన్న అబ్బాయి మీద ఏమైనా ప్రాణం జరిగింటే ఎవరు? అసలు ఎందుకన్నా అంతమంది నిజంగానే దాడి చేయడానికి కారణం ఏంది? వాళ్ళు ఏం మాట్లాడండి అసలు? అన్న బండి సంజయ్ గురించి కావచ్చు, వాళ్ళ అభిమానుల గురించి ఏమైనా మాట్లాడారు లేకపోతే? బండి సంజయ్ గురించి గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు నిన్ను చిత్రగుప్త పొగిడింది కదా. నీ గురించి నువ్వు కాలనాగు అని తెలవక, నువ్వు ఒక విషపాము అని తెలవక నేను పొగిడింది కదా చిత్రగుప్త. గిరీష్ అన్న నీ కోసం పనిచేసిండు కదా కార్యకర్తగా. ఈ రోజు వరకు ఎవడైనా కాషాయం జెండేసుకొని న్యూస్ చేసి చదివేటోడు ఎవడన్నాడా? ఈయన చదువుతా ఉన్నాడు. నీ గురించి నిజాలు తెలిసినాయి. నువ్వు కార్యకర్తను కట్టేసిన కుక్కలేక ఎట్లా చూస్తావో తెలుసు. కార్యకర్త అంటే ఎంత చీదరించుకుంటావో తెలుసు. కార్యకర్త అంటే తూ అని ఎంత గలీజ్గా మాట్లాడతావో తెలుసు. ఒక కార్యకర్తకు మనోభావాలు దెబ్బతినాయా? మనం ఒక మీడియాలో ఉన్నాం, మన చైర్మన్ మన ముందు పొగిడి పక్కన మనం తిడితే మన మనోభావాలు దెబ్బలు తిన్నాయి.
నీ పుట్టుపారాయణం తిట్టినాం. గంగుల కమలాకర్ మీద లెటర్ రాసినావు నువ్వు గ్రానైట్ మాఫియా మీద. ఏడికి పంపే సెంట్రల్ పంపేయాలి కదా, నీ తన్నే పెట్టుకున్నావు. లీక్ అయింది, అది బీఆర్ఎస్ లీక్ చేసారు, కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేసారు. నువ్వు లెటర్ రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రానైట్ మాఫియా మీద లొల్లి చేయాలి కదా. కేంద్ర మంత్రివి కదా నువ్వు, ఒక కార్యకర్త నుంచి వచ్చినవే కదా, కార్యకర్తల నుంచి వచ్చినావు. ఈ కార్యకర్త మీద దాడి చేస్తావు ఈ రోజు చిత్రగుప్తులో మేము ఆధారాలు పెట్టి మాట్లాడతాం. ఆధారాలు లేకుండా మాట్లాడం, మేము ప్రూఫ్ లేని మాట్లాడడం. ఎందుకు మాట్లాడడం అంటే మాకు తెలుసు ఊహాజనిత వార్తలు పరిమితం కాదు. ఎందుకంటే ఏదన్నా రోజు మా మీద ఇలాంటివి గతంలో కూడా అన్నం చంపేస్తామనే వచ్చినాయి, ట్విట్టర్ లో కూడా పోస్టులు వచ్చినాయి, నేను మా గురించి రెక్కిల్ చేసిన జరిగింది. మేము భయపడం బాను. ఎవరెవరు మనం మీడియాలో ఉన్నప్పుడు మీడియా మీద దాడి జరిగిన మీడియా హౌస్ స్పందించాలి. మీడియా హౌస్ స్పందించి వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మేము స్పందిస్తాం. ఎందుకంటే దాడులు ఎందుకు జరుగుతా ఉన్నాయి? రాజకీయ నేతల చెప్పు చేతల కింద ఉంటే దాడులు జరగవా? బండి సంజయ్ గురించి ఏం తప్పు మాట్లాడినాం? కేంద్ర మంత్రి అయినావు కదా. గ్రానైట్ మాఫియా గురించి ఏమైంది? ఆడున్నటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు? మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు పెడతలేరు? ఢిల్లీలో మీరు చక్రం ఎందుకు, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు కదా మీరు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ గారి, డికేఆర్ గారు కానీ బీడ నుంచి వచ్చినటువంటి పార్టీలో ఈటల రాజేందర్ గారు 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. ఆయన కూడా నోరు మూసుకొని పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. అంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు? డికేఆర్ మంత్రిగా పనిచేసారు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరిని గడబారాలు దింపుతున్న మాటలతో. సాక్షాత్ రేవంత్ రెడ్డికి గడబారాలు దింపింది. టీడీపీలో ఉన్నాడు ఆయన. ఈ రోజు ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఎందుకు? పార్టీ ఎక్కడ పోతా ఉన్నది? పార్టీ లైన్ కార్యకర్తల కోసం మాట్లాడడం తప్ప, ఒక కార్యకర్తల కోసం మాట్లాడడం తప్ప. ఆయన ఏ రోజు జర్నలిస్ట్ అని చెప్పుకోలే. గిరీష్ అన్న ఏ రోజు జర్నలిస్ట్ అని చెప్పుకోలే. మీరు అనొచ్చు జర్నలిస్ట్ కదా ఇట్లా కన్వర్స్, ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకోలే. నేను జస్ట్ కాషాయ కార్యకర్తను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను చెప్పుకున్నాడు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు కాదు, కేంద్ర నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి వల్ల దాడి చేస్తే దీనిపై ఎవరు స్పందించాలి? భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా కార్యకర్తకు ఈ రోజు అండగా ఉండేవారు మాట్లాడతారా? మా వాళ్ళు మా సోదరులు తప్ప, మా కాషాయ హైందత్వం కోసం, సనాతన ధర్మం కోసం మాట్లాడే సోదరులు తప్ప ఎవరు రాలే. ఈ లైవ్ నడుస్తా ఉన్నది, లైవ్ లో చూసేవారన్నా స్పందించరా? జరుగుతా ఉంటే మీరు పోలీసులకు కాల్ చేసిన ప్రయత్నం చేశారా? వాళ్ళు వచ్చినప్పుడు లైవ్ లో కాల్ చేసాం. 15 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు, ఆడ కేసు ఫైల్ చేశారు, చూసుకున్నారు, ఏమైందని చెప్పారు. ప్రాణ నష్టం ఏమన్నా జరిగిందంటే ఎస్, ప్రాణ నష్టం జరిగేది ప్రాణ నష్టం. ఈ రోజు గిరీష్ దారం అనే మీద అటెంప్ట్ మర్డర్ కావచ్చు, ఉదయ్ మీద అటెంప్ట్ మర్డర్ కావచ్చు, జై మీద అటెంప్ట్ మర్డర్ కావచ్చు, ఎవరికో ఒకరు చనిపోయే పరిస్థితి ఉన్నది. 30 మంది మూకమిడిగా 4 మీద దాడి చేస్తే ఏం చేస్తాం? ఏం చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం తెచ్చిరో తెలియదు. మేము డోర్లు బంద్ చేసుకొని సీసీ ఫుటేజ్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది ఏమేమి తీసుకొచ్చినా. 30 మంది ఒక్కొక్క పిడికిలతో గుద్దినా కూడా మనం బతుకుదామా? తాగు ఎట్లా వాళ్ళ ముఖాలు చూస్తే నువ్వే చెప్తావు బాను, నేనేం మాట్లాడాను. కంప్లైంట్ చేయమన్నాడు, అలా రాసుకున్నారు. మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేయమన్నారు. ఎవరి మీద అంటే మేము డైరెక్ట్ చెప్పినాం, బండి సంజయ్ గారు అనుచరులను వాళ్ళు చెప్పారు. మేము చెప్తలేం, వాళ్ళు చెప్పారు అనుచరులను. ఎస్, మేము ఉడికే వాళ్ళను మా సిపిఓలు తీసుకొని ఏం చేస్తారో వాళ్ళ మాకు న్యాయం జరగాలి బాను. న్యాయంగా కట్టుదిట్టంగా కట్టేసిన కుక్క కాదు కార్యకర్త అన్నట్టు ఉన్నాడు చూసినావా అని చెప్పేసి అద్దం బల కొట్టాల్సిన అవసరం ఏముండే బాను? అద్దం ఏం చేసింది? ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు మీడియా మీద దాడులు జరుగుతుంటే కేంద్రంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎందుకు తప్పిపోయింది? హోంశాఖ మంత్రి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దాడుల మీద మీరు స్పందించాలి. స్పందించి మస్ట్ అండ్ షుడ్ గా గిరీష్ అన్నకు మీరు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారో ఇయ్యాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా. జస్ట్ విమర్శలు అనేది మాకు వ్యక్తిగతంగా ఏం చేయం, మేము ఆధారాలతోటే చేస్తా ఉన్నాం. రైతన్నకు రైతు భరోసా రాలేని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నాం, బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నాం. విమర్శించినంత మాత్రాన ప్రాణాల మీదకి కుటుంబాలు ఉన్నాయి. మాకు కూడా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? దీని మీద కూడా అన్ని మీడియా హౌస్ లో స్పందించాలి బాను. మీరు అందరు వచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞతలు. మనం మీడియా మనం కాపాడుకోకపోతే ఎవడు మనం కాపాడాడు.